హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి టాక్స్. ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక యమ్మీ టేస్ట్ రైస్ ఐటమ్ గురించి చెప్తాను వచ్చాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా థంబ్నైల్లో. పైనాపిల్ ఫ్రైడ్ రైస్. ఇదైతే చాలా కలర్ఫుల్గా, చాలా యమ్మీ టేస్టీగా ఉంది. నేను ట్రై చేశాను, సో మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే. అండ్ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ని చేసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. జనరల్గా మనం పైనాపిల్ ఎలా తీసుకుంటాం, కట్ చేసి ఫ్రూట్స్ కింద తింటాము, ఆ జ్యూస్ స్మూతీ ఇలా గ్రిల్ చేసుకొని తింటాం. ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా డిఫరెంట్గా ఒకసారి ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందేమో. సో మనం వీడియోలోకి వెళ్దామా ఎలా చేయాలో. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పైనాపిల్, గార్లిక్ 5-6 తీసుకున్నాను, బీన్స్ కొన్ని, సోయా సాస్, సాల్ట్, 2 క్యారెట్లు ఇక్కడ, అండ్ బటర్ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకొకటి కుక్ చేసిన రైస్ 1 కప్ సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో క్యారెట్ కట్ చేసుకోవడం అయిపోయాక ఇప్పుడు బీన్స్ని కూడా సేమ్ ఇలాగే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేసరికి రెడీగా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మనం పైనాపిల్ మధ్య కట్ చేసేసుకొని ఆ మధ్యలో గట్టిగా ఉంటుంది కదా, ఆ పార్ట్ అయితే తీసేయాలి. అదైతే మనం యూస్ చేయలేము. దాన్ని తీసేసి మనం పక్కనే చక్కగా అందులో ఉన్న మెత్తగా ఉండేవన్నీ తీసేసి చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసేసుకొని అవి మాత్రమే మనం ఇది రైస్కి యూస్ చేస్తాము. చూసారా, అలా క్యూబ్స్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మనం అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఈ పైనాపిల్ షెల్స్ని పడేయొద్దు, మనం లాస్ట్లో యూస్ చేసుకుంటాము. కట్ చేసిన పీసెస్ అన్నీ బౌల్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బౌల్. సో ఈ ఎగ్స్ మనం బాగా మిక్స్ చేస్తే ఎంత ప్లఫీగా ఉంటే అంత బాగా వస్తుంది కదా ఎగ్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొంచెం బటర్ వేసుకుందాము. బటర్ వేసాక స్టవ్ ఫ్లేమ్ తగ్గించండి, ఎందుకంటే పొగ వచ్చేస్తుంది బాగాన. అందుకని ఫ్లేమ్ తగ్గించుకుంటే నెమ్మదిగా బటర్ అయితే మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యాక అప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, గార్లిక్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ బటర్లో వేసేసుకుందాం. సో ఇవన్నీ కొంచెం మగ్గాయి అనిపించినప్పుడు ఈ పైనాపిల్ ఫ్రూట్ కూడా ఇందులో వేసేస్తాం, ఎందుకంటే పైనాపిల్ అంత ఎక్కువసేపు టైం ఏం పట్టదు, కాసేపటికి కలర్ చేంజ్ అయిపోతుంది. సో మనం ఇది మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే బ్రేక్ అయిపోయి వాటర్ లీక్ అవుతుంది, జ్యూస్ బయటకు వస్తుంది. సో నెమ్మదిగా మిక్స్ చేసుకుని కాసేపు వదిలేస్తే ఇలా అయితే అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, కొంచెం బ్రౌనిష్ కలర్ అయిపోయింది పైనాపిల్. మిగతా వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయిపోయాయి. మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ. ఒకసారి కలిపేసుకొని దీన్ని అలాగా చల్లగయ్యే వరకు ఉంచుకుందాం అలా. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే రెడీ అయిపోయి ఈ వెజిటేబుల్స్ మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. 3 కలర్స్ చాలా బాగున్నాయి కదా చూడ్డానికి. మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని
మెల్ట్ అయ్యే వరకు కాసేపు వెయిట్ చేస్తే బటర్ మెల్ట్ అయిపోతుంది. బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా కుక్ చేసుకొని ఉంచుకున్న ఒక వైట్ రైస్ ఉంది కదా మనం బౌల్లో, ఆ బౌల్లో ఉండిపోయిన రైస్ని ఏంటంటే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని కొంచెం నెమ్మదిగా మిక్స్ చేసుకుందాము. లేదంటే ఎక్కువ మిక్స్ చేస్తే రైస్ బ్రేక్ అవుతుంది కదా, చూడ్డానికి అందంగా అనిపించదు. సో నెమ్మదిగా మిక్స్ చేసుకుందాం. ఈ బటర్ అంతా ఈ రైస్కి బాగా పట్టేశాక మనం సోయా సాస్ చూపించాను కదా, సోయా సాస్ ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను దీనికి, ఈ రైస్కి. మీకు కావాలనుకున్న వాళ్ళకి సోయా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ మనకు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోవద్దు, చూసుకొని మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు సోయా సాస్ మొత్తం అప్లై అయింది కదా, ఇప్పుడు కొంచెం దానికి ఈ రైస్కి కావాల్సిన సాల్ట్ అంతా ఇప్పుడే వేసేస్తున్నాను నేను. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ సాల్ట్, సోయా సాస్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఈ రైస్ని ఏంటంటే మనం ఒక సైడ్కి తీసుకొని పక్కన పెట్టుకుందాం. సైడ్కి పెట్టుకున్నాక మనం ఏంటంటే స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే అలా కింద అలాగే అడుగంటేస్తుంది లేదంటే. సో సిమ్లో పెట్టుకొని ప్యాన్కి హాఫ్ ప్లేస్ ఉంచుకొని అందులో బటర్ వేసుకొని ఆ బటర్ మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే సిమ్లో పెట్టాం కదా, కొంచెం టైం పడుతుంది మెల్ట్ అవ్వడానికి. సో బటర్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ అన్ని బ్రేక్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసుకుందాం. ఒక సైడ్కి వేసుకొని ఉంచుకుందాం. అదేంటంటే కొంచెం సిమ్లో పెట్టాం కదా, దాన్ని నెమ్మదిగా ఎగ్ అంతా కొంచెం ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎలా చేసుకుంటామో ఎగ్ని అలా అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో అది కొంచెం మాయిశ్చర్ అంతా తగ్గే వరకు అలా సెపరేట్గానే కుక్ చేసుకుందాం. కాసేపటికి డ్రై అయిపోయింది కదా, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం రైస్తో మిక్స్ చేసేసుకుందాం. ఈ ఎగ్ అంతా మొత్తం రైస్కి స్ప్రెడ్ అయ్యే వరకు ఉంచుకొని ఇంతకు మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోతూ వస్తుంది మన ఫ్రైడ్ రైస్. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ రైస్కి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. చూసారే, నేను ఇందాక మనం కట్ చేసి ఉంచిన పైనాపిల్స్ పడేయద్దని చెప్పాను, గుర్తుందా? అందులోకి నేను కుక్ చేసిన రైస్ని ఇందులో వేస్తున్నాను అనమాట. ఇక్కడ బౌల్స్కి బదులు మనం పైనాపిల్లోనే పెట్టుకోవచ్చు. రైస్ కుక్ చేశాక ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఎప్పుడు ప్లేట్లో తినడం ఎలాగా నార్మల్, ఒక్కసారి ఇలా ట్రై చేస్తే కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఎంతో అందంగా ఉంది కదా. ఇదండి నా రెసిపీ. నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను, చూసారా? పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్గా ఉండమే కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. See you all in my next video. Bye bye.